హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎడిటరు ఆ వీడియో వేయమ్మా. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినేలా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చూశారు కదా, ఇతనికి బుద్ధి జ్ఞానం ఉండదో లేదో నాకైతే అర్థం కావడం లేదు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకుని ఇలాంటి చెత్తవాగుడు వాగడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. మీరు రాజకీయంగా ఎదగడానికి, మీ రాజకీయ ఎదుగుదల కోసం అక్కడున్న చాలా మంది అమాయకులైన దళితులను వాడుకుంటున్నారు. మీరు బుద్ధి ఉందా కొంచెమైనా మీకు అలా మాట్లాడడానికి? గతంలో వైసీపీ హయాంలో ఎంతమంది దళితుల మీద అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది మహిళలు వాళ్ళ వల్ల చనిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు చెప్పండి. ఎంతమంది గొంతులు కోసినారో తెలుసా మీకు? దళితుల గొంతులు. ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? ఓం ప్రతాప్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, డాక్టర్ సుధాకర్ని, ఎంతమంది ఉన్నారు తెలుసా? అన్యాయం అయిపోయిన వాళ్ళు. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోర్రా మీరు? అసలు అంబేద్కర్ గారు కానీ బతుకుంటే మీరు మాట్లాడే విధానం చూసి నిజంగానే ఆయన మిమ్మల్ని చేత్తో తగిలి ఉండేవాళ్ళు కాదు, అలా గుట్టుండేవాడు. కొంచెమైనా బుద్ధి లేదా మీకు? ఇదేనా మీకు రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం అనేది? స్వతంత్రంగా ఎవడైనా మాట్లాడవచ్చు, కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏమంటావు? పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నాను మాట్లాడతావా? సిగ్గు లేదా నీకు ఆ విధంగా మాట్లాడడానికి? అక్కడ ఎంతమంది మహిళలు ఉంటారో మర్చిపోయినావా? జ్ఞానం అనేది లేదా? అంటే ఇంకొకటి, అటు క్రైస్తవులైనా ఉంటారు, ఇటు దళితులైనా ఉంటారు. ఈ దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినారో అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు దళిత క్రైస్తవులు? సరే, నీ లెక్క ప్రకారమే మాట్లాడుకుందాం. గతంలో ఒక పాస్టర్ ఇంట్లో ఎంత డబ్బు దొరికిందో తెలుసా? మొన్న ఇంకొక పాస్టర్ ఇంట్లో ఎంత డబ్బు దొరికిందో తెలుసా? పిచ్చోళ్ళని చేయొద్దురా ప్రజల్ని. వేల కోట్లు పాస్టర్ ఇళ్లలో దొరుకుతున్నాయి. ఆ దళితుడు, క్రైస్తవుని నమ్ముకున్న దళితుడి ఇంట్లో ఒక్క 50 రూపాయలు చూపి, అంటే టైంకి వాళ్ళ ఖర్చులకు దొరికేటట్టుగా చూపి, పాపం వాళ్ళేమో అమాయకులయ్యి చేతిలో చిల్లి కవ్వ లేకుండా మగ్గిపోతున్నారు. నువ్వు రాష్ట్ర సీఎం అంటావా? రాష్ట్ర సీఎం అంటావా? నువ్వు ఏం చేసినాడయ్యా రాష్ట్ర సీఎం? నీకేమైనా అన్యాయం చేసినాడా? ఆయన ఏమన్నా సకాలంలో నీకేదైనా నిధులు అందించకుండా ఉన్నాడా? జీతాలు ఇవ్వకుండా ఉన్నారా? క్రైస్తవులకి గతంలో హిందూ దేవుళ్ళ దగ్గర నుండి ఆ హుండీలోంచి తీసిన డబ్బులు పాస్టర్లకు ఇస్తా ఉన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీరు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే మీకు గుడుల నుంచి వస్తున్నాయి కదా డబ్బు జీతాల రూపంలో, కాబట్టి మీరు గమ్ముగా ఉన్నారు. ఏ రోజన్నా మీరు ఆ హుండీల్లో ఉన్న మీ చర్చి పాస్టర్ల దగ్గర 10 రూపాయల డబ్బులు ఏ రోజైనా హిందూ దేవుళ్ళకి పంచారా? ఎవరైనా పేదవాళ్ళకు 1 రూపాయి ఇచ్చినారా? ఇవ్వలేదు. కానీ సిగ్గు లేకుండా కులాల్ని మతాలని అడ్డం పెట్టుకొని వచ్చి ఇలా మీరు ఎదగడానికి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. రాజ్యాంగము అందరికీ మాట్లాడే హక్కు ఇచ్చింది కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎవడు ఇక్కడ చూస్తూ ఊరుకోరు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే పదవులు తీసుకున్న మీరంతా ఎక్కడికి పోయారు? నిద్రపోతున్నారా? ఇళ్లలో సైలెంట్గా ఉన్నారా? మొన్నే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేనే వచ్చి మాట్లాడాలంటే కుదరదు, మీరు మాట్లాడండి, మీకు పదవులు ఇచ్చింది ఎందుకు, మాట్లాడడానికే కదా అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయినా కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే దానికి అర్థమైంది. అంత పిరికితనం, అంత భయం ఉన్నప్పుడు మీ పదవులకు రాజీనామా చేసేయండి. ఇంకొకటి, టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది నాయకులు దీనికి స్పందించినారు. వాళ్ళు స్పందించినప్పుడు మీరు స్పందించకపోవడానికి అది వ్యత్యాసం ఏంది? వాళ్ళు స్పందించి మీరు ఎందుకు స్పందించడం లేదు? ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోరా చెప్పండి. చాలామంది, నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు సామాన్యంగా ఇటు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే స్పందిస్తున్నారు, కానీ అటు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ స్పందిస్తున్నారు. ఎందుకు? కేసులు పెడతారనా? కేసులు పెడితే తప్పేమో, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడితే ఎవడేం పట్టించుకోడు. వాళ్ళు తప్పు మాట్లాడితే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. తప్పు మాట్లాడింది ఎవడు? ప్రశ్నగాడు. కాబట్టి శిక్ష పడుతుంది, దాంట్లో తప్పే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, మీరు వెనకడిగేసే కొద్ది సమర్థుడు మౌనంగా ఉంటే అసమర్థుడే రాజ్యాలను వెళ్తాడు. సామెతలాగా అనిపించేది నాకు గతంలో, అది సామెత కాదు, నిజం. అది మీరు స్పందించకుండా ఉంటే నెక్స్ట్ జరిగేది అదే. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ కులాల ముసుగులో, మతాల ముసుగులో హిందువులను చాలా మందిని వాళ్ళ ఎదుగుదల కోసం మభ్య పెడుతూ ఉన్నారు. ఇది అర్థం చేసుకొని మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు అంటే, దళితులకు సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఈ దళిత క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.